ఇది పడిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత దీన్ని పెట్టిలో పెట్టి వాళ్ళు గాడ్ అనుకునేవాడు వచ్చి లే శవాలారా లేవండే అంటే ఈ శవాలన్నీ లేస్తాయని వాళ్ళ శవంగాడు చెప్తాడని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆత్మ నువ్వు అనే కాన్సెప్ట్ మనకుంది, వాళ్ళకి ఆత్మ గురించి తెలియదు. శరీరం అనుభవించు రాజా. కాబట్టి హిందువులు చనిపోయిన తర్వాత ఖననం చేస్తారు కదా, ఇప్పుడు కాలుస్తారు బాడీని, కానీ వేరే మతస్థులు దానికి క్వైట్ ఆపోజిట్గా ఊడుస్తారు, కానీ మనం గంగలో కలుపుతాము. అంటే ఇప్పుడు మనకు ఏంటి మనకి చెప్తా, పునర్జన్మ సిద్ధాంతం అని మనకు ఒకటి ఉంది, వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఒక్క జన్మే అనుకుంటారు, కాబట్టి ఈ జన్మలోనే అనుభవించేయాలి అని వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు ఏదో వర్జిన్స్ దొరుకుతారని కొందరు ఫీల్ అవుతారు. మళ్ళీ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది పడిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత దీన్ని పెట్టిలో పెట్టి కప్పెడితే లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళ నమ్మకం. అప్పుడు వాళ్ళు గాడ్ అనుకునేవాడు వచ్చి లే శవాలారా లేవండే అంటే ఈ శవాలన్నీ లేస్తాయని వాళ్ళ శవంగాడు చెప్తాడని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఈ శరీరం నశించిపోతుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. అంటే శరీరం నశించిపోతుంది, ఆత్మ నశించదు. ఆత్మ నువ్వు అనే కాన్సెప్ట్ మనకుంది, వాళ్ళకి ఆత్మ గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు కొత్త కొత్త దేశాలను పుట్టిస్తూ ఉంటారు, ఈజీగా చంపేస్తుంటారు. నిన్న కేరళ స్టోరీ చూసాం, వాడేమో ప్రేమగా దాంతో నటించాడు. ఆ పిల్లని 16 ఏళ్ళు నిండకుండానే బలి చేశాడు. ఆ పిల్లకి ఏదో రీల్స్ చేసే అలవాటు ఉంది, అవన్నీ చేసుకోవచ్చు. మొహబ్బత్ కా బాద్ ఏదో షాదీ కా బాద్ ఏదో చెప్పాడు. పాప ఆ పిల్ల రూమ్లోకి వెళ్ళి ఏదో డ్యాన్స్ చేస్తుంటే ఆ సెల్ అది బదులు కొడిచాడు, ఆ పిల్లని కొట్టాడు. వాళ్ళ అమ్మ నాన్నని తప్పించుకుని వాళ్ళ మతంలోకి చేరి పాప ఏడుస్తూ అడిగింది, నేను 5 సార్లు నువ్వు చెప్పినట్లే చదువుతున్నాను కదా, అది కల్మా పట్టిస్తున్నాను కదా, ఇదొక్కటే నాకున్నది, రీల్స్ చేసుకుంటాను అంటే చెప్తున్నానా ఇది హరాం అని ఆ సెల్లో అది నేలకేసి కొట్టేస్తాడు. అలా ఏడుస్తుంది. అలాగే 17 ఏళ్ళు రాకుండానే ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఓ పిల్లోడిని కనేస్తుంది. వీడు ఈ పిల్ల కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొస్తాడు, మేరా నయా బేగం అంటాడు. అమ్మకి నాన్నకి దూరమై ఇక్కడ మళ్ళీ ఇంకొక వీడికి సవతై. ఆ తర్వాత ఈ పిల్ల ఎట్లో సెల్ ఫోన్ సంపాదించి ఏడుస్తూ వాళ్ళ అమ్మకి నాన్నకి వీడియో కాల్ చేస్తుంది. వీడియో చేసి పంపమ్మని నేను రక్షించుకుంటాం అంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఈ లోపల వాడు ఈ సెల్ ఫోన్ సౌండ్ రావడం, ఆ పిల్లని గోడకేసి కొట్టి చంపేయడం, ముక్కలు చేసి సంచిలో పెట్టేయడం, ఆ పసిబిడ్డ తల్లిని చంపేస్తాడు చాలా ఈజీగా. అలా ఇప్పుడు మొన్న మనం దీపుదాస్ అని బంగ్లాదేశ్లో చూసాం. దీపుదాస్ ఒకటే మనకి తెలిసింది. అలా ఈ దీపుదాస్ నుంచి ఈ 2 నెలల్లో వాళ్ళు దాదాపు 100 మందినేమో చంపేశారు. కాల్చేయడం, ఇల్లు కాల్చేయడం, ఊళ్ళు కాల్చేయడం. ఇదంతా కారణం ఏంటి? ఆత్మను చూడకపోవడం. ఇప్పుడు ఆత్మను కానీ చూస్తే కొత్త దేశాలు పుట్టవుగా. హిందువులు ఎక్కడన్నా కొత్త దేశాలు పుట్టించారా? పుట్టించలే. వాళ్ళు కొత్త దేశాలు పుట్టిస్తారు. ఎందుకని పుట్టిస్తారు? వాళ్ళకి ఆత్మ అనే కాన్సెప్ట్ లేదు, శరీరం అనుభవించు రాజా. కాబట్టి అసలు ఆత్మ అనే కాన్సెప్ట్ లేనటువంటి అటువంటి పైశాచిక మతాల నుంచి ఈ దేశం రక్షింపబడాలి. అలా రక్షింపబడాలంటే అన్ని మతాలు సమానం అనే దరిద్రులు శిక్షింపబడాలి. కాబట్టి మన దేశం భగవద్గీత, భాగవతం. అందుకే చెప్పారు ఒక మాటలో, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. ఆత్మ మనం
ఆత్మ శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. ఇది మన కాన్సెప్ట్. వాళ్ళది ఓన్లీ బాడీ. కాబట్టి మనకి వాళ్ళ కాన్సెప్ట్ ఏదో పిచ్చి కాన్సెప్ట్. మళ్ళీ శవాలు లేవడం ఏంటండి, అందులో పెట్టిలో పెట్టాక అది పురుగులు పెట్టిపోద్ది, లేదా ఎముకలు మిగులుతాయి. కాబట్టి ఆ మూఢ మతాల నుంచి ఈ దేశం రక్షింపబడాలంటే భగవద్గీత శరణ్యం. సో చూసారు కదండి వీడియో, చాలా విషయాలు మనకైతే గురువుగారు అయితే చెప్పారు. సో మనం అందరం కూడా ఇలాంటి వాటిని అనుసరిద్దాము, అలాగే మనం భగవద్గీతను చదువుదాము. సో ఇలాంటి ట్రాప్లో పడకుండా మనల్ని మనం కాపాడుకున్నాము, మన పిల్లల్ని కూడా కాపాడుకున్నాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే చూస్తూనే ఉండండి నా ఛానల్ని. నమస్తే.